ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయాన్స్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనము ఎవరికి తెలియని ఒక సీక్రెట్ కోడ్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరికైతే తెలియదు. ఎవరికైతే తెలియదు 100% మందికి అయితే తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కాల్ ఉన్నప్పుడు, అంటే మనకి ఎవరైనా కాల్ చేసిండ్రు, లేకుంటే మనము ఎవరికైనా కాల్ చేసినాము, కాల్ చేస్తూ మాట్లాడేటప్పుడు మనకు వేరే ఇంకెవరైనా కాల్ చేసిన అనుకో, వాళ్ళకి ఏమైనా వస్తుంది, వెయిటింగ్ అని వస్తుంది. అలా కదా, మనం ఇప్పుడు ఆల్రెడీ మనం వేరే వాళ్ళతో కాల్ చేసినప్పుడు, కాల్లో మాట్లాడినప్పుడు మనకు వేరే వాళ్ళకి వేరే ఎవరైనా కాల్ చేస్తే వెయిటింగ్ అని చెప్పి వస్తుంది. అలా కాకుండా వాళ్ళు కాల్ చేసినప్పుడు ఒకవేళ స్విచ్ ఆఫ్ అని చెప్పి రావాలనుకుంటే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ అద్దు మనకు వెయిటింగ్ అని చెప్పి రావాలనుకున్నా సరే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. వెయిటింగ్ అని చెప్పి ఆల్రెడీ వస్తుంది. ఒకవేళ మనం స్విచ్ ఆఫ్ అని చెప్పి పెట్టుకున్నామంటే మళ్ళీ వెయిటింగ్లో పెట్టుకోవడానికి కూడా మీకు తెలియదు కదా, అందుకోసమే వెయిటింగ్లో ఉండాలన్నా సరే, లేకుంటే స్విచ్ ఆఫ్లో ఉండాలన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 1 minute చెప్పేస్తాను. ఒక సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసేసి మనకి ఎవరైనా కాల్ చేసినప్పుడు, మనం కాల్లో మాట్లాడినప్పుడు, వేరే వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళకైతే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అండ్ ఈ కోడ్ తెలియదు కాబట్టి ఖచ్చితంగా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొద్దిగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఓకేనా, లెట్స్ గో స్టార్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడు నాది జియో సిమ్ కార్డు, ఇది నాది లావా మొబైల్. ఇప్పుడు నా మొబైల్ ఉన్న డైలర్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇక్కడ నేను డైలర్లో స్టార్, ఒకవేళ మీకు స్విచ్ ఆఫ్ అని చెప్పి రావాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా కాల్ చేస్తున్నారు, మీరు ఆ టైంలో వేరే వాళ్ళతో కాల్ మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకు వెయిటింగ్ అని వద్దు, స్విచ్ ఆఫ్ అని చెప్పి రావాలనుకుంటే దానికోసం మీ మొబైల్లో డైలర్లో స్టార్ యాస్ 4 యాస్ అని చెప్పి టైప్ చేసి కాల్ చేయండి. కాల్ చేస్తే మాకు ఇక్కడ చూడండి, కాల్ వెయిటింగ్ సర్వీస్ ఆస్ ఎనేబుల్ పర్ వాయిస్ అని చెప్పి వచ్చింది. మీకు ఎవరైనా మీరు వేరే వాళ్ళతో కాల్ మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకైతే స్విచ్ ఆఫ్ అని చెప్పి వస్తుంది. సరే, ఒకవేళ మీకు వేరే వాళ్ళతో మీరు మాట్లాడిన ఆ టైంలో మీకు ఇంకా వేరే వాళ్ళని కాల్ చేసినప్పుడు వాళ్ళకు స్విచ్ ఆఫ్ అని చెప్పి రావద్దు, ఓన్లీ వెయిటింగ్ అని చెప్పి రావాలనుకుంటే దానికోసము ఇంకొక కోడ్ అయితే ఎంటర్ చేయాలి. దానికోసం ఏం లేదు, సింపుల్గా మీ డైలర్లోనే స్టార్ 4 యాస్ అని చెప్పి మీరు టైప్ చేసి ఇక్కడ ఎంటర్ చేసి కాల్ చేశారంటే మీకు స్విచ్ ఆఫ్ అని చెప్పి డిసేబుల్ అయ్యి మీకు కాల్ వెయిటింగ్ అని చెప్పి వస్తుంది. ఈ యొక్క సీక్రెట్ కోడ్లు 2 గుర్తుంచుకోండి. మీకు స్విచ్ ఆఫ్ రావాలన్నా లేక కాల్ వెయిటింగ్ అని చెప్పి రావాలన్నా ఈ 2 కోడ్లు ఎంటర్ చేశారంటే మీకు ఇష్టం ఉన్న విధంగా అయితే మారిపోతుంది. ఫ్రెండ్స్ ఇది వీడియో ఇస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.